హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. ఇంట్లో పూజ ముగించుకొని టెంపుల్‌కైతే వెళ్ళామండి. శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి వారి టెంపుల్ అండి. అది ఎక్కడుంటుందంటే కరీంనగర్ డిస్టిక్ కొత్తగట్టు అనే గ్రామంలో ఉందండి. అక్కడ గుట్ట మీద దేవుడు వెలిసాడండి. అసలు అదెంత బావుంటుందంటే చాలా అంటే చాలా బావుంటుందండి అక్కడ. మనం అనుకున్నది ఏదైనా నెరవేరుతుందండి. పూర్వం ఒకతని కలలో కనబడి నేను ఈ గుట్ట మీద వెలిసాను అని విష్ణుమూర్తి చెప్పాడటండి. ఈ అవతారంలో వెలిసానని చెప్పాడట. అక్కడికెళ్ళి వాళ్ళు చూస్తే నిజంగానే మత్స్యావతారంలో విష్ణుమూర్తి వెలిసి ఉన్నాడటండి. అప్పటినుండెల్లి నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనకి శివుడిని ప్రతిష్ఠించారు. అండ్ హనుమంతుడిని ప్రతిష్ఠించారు. అక్కడ విష్ణుమూర్తిని ఫస్ట్ దర్శనం చేసుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాక అండ్ తర్వాత శివుడిని దర్శించుకున్నాము. తర్వాత హనుమంతుడిని దర్శించుకున్నాము. మా బావ నేను ఇద్దరమండి. పిల్లలు స్కూల్‌కెళ్లారు. అందుకే పిల్లల్ని తీసుకురాలేదు. ఇంకా నేను మ్యారేజ్‌కి ముందు ఫ్యామిలీతో వచ్చానండి. మళ్ళీ తర్వాత ఎంగేజ్‌మెంట్ అయినంక మా బావ నేనిద్దరం కలిసి వచ్చాము. మళ్ళీ మ్యారేజ్ అయినంక వెళ్దామని ఎంత అనుకున్నా కూడా కుదరలేదు. కానీ ఇప్పుడు కుదిరింది ఏకాదశి రోజు. ఇంకా అక్కడ గుట్ట మీదనే వాటర్ ఉంటాయండి. కోనేరు ఉంటుంది. కోనేరులో వాటర్ ఎక్కడి నుండెలొస్తున్నాయో ఎవ్వరికీ తెలీదు. అట్లా దేవుడి లీల అలా ఉందండి. నిజంగా అక్కడ స్నానం చేసినా కూడా, నీళ్లు చల్లుకున్నా కూడా మంచి పాపాలన్నీ తొలగిపోతాయని అంటారండి. అండ్ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాక కొన్ని పిక్స్ దిగామండి. దిగిన తర్వాత ఇంకా కిందికి దిగుతున్నాం. కిందికి దిగుతున్న వ్యూ కూడా మీకు చూపించాము. అక్కడ ఏ దేవుడు వెలిసాడని చూపించడానికి విగ్రహం కూడా ప్రతిష్ఠించారండి. మత్స్యగిరీంద్ర స్వామి విగ్రహాన్ని. అసలు చాలా అంటే చాలా పెద్ద విగ్రహము. మంచిగుందండి అక్కడ వ్యూ అంతా. కిందికి దిగుతుంటే కూడా చూపించాను నేను. మత్స్యగిరీంద్ర స్వామి విగ్రహం అండి అది. చాలా చాలా అంటే చాలా బావుందండి. ఇంకా కిందికి దిగుతుంటూనే ఇంకా మనకు పోచమ్మ తల్లి విగ్రహం కూడా ఉంటుందండి. అక్కడ రో పోచమ్మ తల్లికి కూడా బోనాలు సమర్పించుకుంటారు. ఇక్కడ ఇంకేం జరుగుతుందంటే స్పెషలు జాతర కూడా జరుగుతుందండి. మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్‌లో. అది ఇంకా చాలా విశిష్టమైనది. అది కూడా మీకొక వీడియో పెడతానండి. జరిగే అప్పుడు కూడా వచ్చి ఒక వీడియో పెడతానండి. అండ్ కిందికి దిగేసాము మొత్తము. ఇంకా అక్కడనే ఆహ్, 2 విగ్రహాలుంటాయండి. బతుకమ్మను పట్టుకొని విగ్రహాలు. ఇక్కడనే బతుకమ్మ కూడా జరుగుతుందట. కొత్తగట్టు గ్రామస్తులందరూ ఇక్కడికే వస్తారటండి. ఇది ఎంట్రన్స్ అండి. థాంక్ యూ.